భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మక 3వ వన్డే విశాఖపట్నం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి 2-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ నెల 9 నుంచి సౌత్ ఆఫ్రికాతో జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో పాల్గొనేందుకు సూర్యసేన రెడీ అవుతుంది. తొలి మ్యాచ్ 9వ తేదీన కటక్ వేదికగా జరగనుంది. ఇకపోతే ఈ టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయంతో సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ కు దూరమైన శుభమన్ గిల్ కోలుకున్నాడు. మెడ గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్ ఆడేందుకు ఫిట్నెస్ సాధించాడు. దీంతో 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్ లో గిల్ ఆడేందుకు క్లియరెన్స్ వచ్చినట్లయింది. మరో 2 నెలల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు కూర్పుపై అంచనాలకు రావాలని బీసీసీఐ భావిస్తుంది. దీంతో గిల్ సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో ఆడితే ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో శుభమన్ గిల్ పాస్ అయ్యాడని సమాచారం. ఇకపోతే సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. ఈ సిరీస్ లో రాణించిన ఆటగాళ్లకి వరల్డ్ కప్ లో అవకాశం రానుంది. అందుకే ప్రతి ఒక్క ప్లేయరు తమను తాము పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారనుంది. ఇకపోతే షెడ్యూల్ ప్రకారం తొలి టీ20 9వ తేదీన కటక్ వేదికగా జరగనుంది. ఇక రెండో టీ20 11వ తేదీన ముల్లాన్పూర్ లో జరగనుంది. అలాగే మూడో టీ20 14వ తేదీన ధర్మశాల వేదికగా జరగనుంది. 4వ టీ20 17వ తేదీన లక్నో, 5వ టీ20 19వ తేదీన అహ్మదాబాద్ లో జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్లన్నీ కూడా రాత్రి 7 గంటలకి ప్రారంభం అవుతాయి. ఇక టీవీలో స్టార్ స్పోర్ట్స్, డిడి స్పోర్ట్స్ లలో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. ఇక స్ట్రీమింగ్ విషయానికి వస్తే జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు.